చూడు, మీరేమీ మమ్మల్ని ఉద్ధరించొద్దు. మా పైన జాలి చూపించొద్దు. నువ్వేమైనా నాయకుడు సినిమాలో కమల్ హాసన్ అనుకుంటున్నావా? మేము శరీరాలను అమ్ముకుంటాము కానీ, మీరు మానవత్వాన్ని అమ్ముకుంటారు. మైక్ అందుకుంటే మా గురించి బజారు లంజా అని గట్టిగా అరుస్తారు. చీకటి పడితే మీలాంటోళ్లకు మేము దేవతలా కనిపిస్తాము. మా పొందు కోసం కుక్కల్లా వేచి చూస్తారు. అసలు మేము కాదురా వ్యభిచారులం. మీరే. పగలు పతివ్రతల్లా ప్రవర్తించే మీరు రాత్రైతే సానికొంపల ముందు జాగిలా పడతారు. అసలు మందెక్కువైతే ఒక మూల పడుకో. ప్రతి ఒక్క నా కొడుకు ఇలానే వాగుతుంటారు అంటూ బట్టలు అందుకొని తనను పెళ్లాడతానని ఇంకా మత్తుగా వాగుతున్న అతన్ని కాలితో గట్టిగా తన్నుతూ బయటకు వచ్చింది ప్రవర. ఏమైందే ప్రవర, అంత కోపంగా వస్తున్నావు? అయినా మళ్ళీ ఏం గొడవ వచ్చింది? అయినా నిన్నిబ్బంది పెడితే తన్నులు తింటాడు కదే, నువ్వు కోపం తగ్గించుకో అంటూ గ్లాస్తో నీళ్ళిచ్చిన తన స్నేహితురాలు బిందును చూడగానే పెదవుల మీద నవ్వు తన్నుకొచ్చిందామెకి. ఇద్దరి మధ్య మౌనం తర్వాత నోరు విప్పిన ప్రవర, అసలు ఆడపిల్లగా పుడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా? అంటే పెళ్లి చేసుకుంటే అప్పుడు మనం చేసే పనికి పవిత్రత వస్తుందా? లేదా రూపాయి ఖర్చు లేకుండా మగాడికి బానిసగా మారి వాడికి కావలసినప్పుడు వాడి కోరికలు తీర్చే ఆటబొమ్మలమా? మనము ఆడవాళ్ళము, మనకు ఒక మనసుంటుందని, మనకు కోరికలుంటాయని, మనకు నిర్మలమైన ప్రేమ కావాలని ఎందుకు అనిపించదు? ఒక 5 నిమిషాల సుఖం కోసం వావి వరసలు లేకుండా జొల్లు కార్చుకునే ఎందరినో ఈ కళ్ళతో చూశాను. ఒక్కడి కళ్ళలోనైనా మన పైన ప్రేమ కనిపించదే? మన శరీరాలతో విచక్షణారహితంగా ఆడుకుంటూ, గాయపరుస్తూ వికృత ఆనందం పొందేటప్పుడు మన గాయాలు వారికి కనిపించవే? అలాంటిది మనల్ని మనుషులుగా గౌరవిస్తూ, మనకు వివాహం అంటూ ఒకటి ఉందని ఎవరైనా నిజాయితీగా పెళ్లి చేసుకోగలరా? కేవలం చీకటి పడితే కామ కోరికలు తీరడానికి మనం పనికొస్తామా? అందుకే మన పైన దాడి చేసి మనల్ని, మన దేహాలను దోచుకునే వారంటే నాకు కోపం అని ప్రవర మాట్లాడుతుంటే ఆమె కళ్ళు విపరీతంగా వర్షిస్తున్నాయి. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరం లైంగిక దాడులకు గురవుతూ ఆమె బండరాయిలా మారిపోయింది. తను దహించుకుపోతున్నా, కట్టెలతో కలిసి కాలిపోతున్నా మీ కామవాంఛ తీరదా? ఆడదానిపైన ఎందుకురా అంత అపేక్ష? నీ ఇంట్లో కూడా ఉంటుంది కదరా, వారి మీద కూడా ఇలా పశువులా ప్రవర్తిస్తారా? ఆఖరికి నీ తల్లి, చెల్లి, కూతురు కూడా ఒక ఆడదే కదరా అని గొణుగుతున్న ప్రవర మాటలు ఆ మగాడికి అర్థం కావడం లేదు. ఎందుకంటే వాడికి భాష రాదు. కనీసం ఆమె ముఖంలో బాధను కూడా గమనించలేనంతగా ఉన్న వాడిని చూస్తూ అసహ్యంగా చూపులు విసిరింది. అప్పటికి ఆమె చూపులకు అర్థం తెలిసినట్లు ఆమెను మరింతగా బాధపెడుతూ ఆనందించసాగాడు. కానీ పంటి బిగువున బాధను భరిస్తూ ఇంకో మృగాడు అంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఎప్పటికో ఆ మృగాడి బంధనం నుండి విడివడిన ప్రవరకు ఒళ్ళంతా నీరసంగా ఉంది. ఆమెలోని శక్తులన్నీ హరించుకుపోయాయి. ఆమె కదలలేని పరిస్థితుల్లో ఆమె అలానే మంచంపై నుండి క్రిందకు జారిపోయింది. ఆమెకి కళ్ళ ముందు ముక్కలుగా కనిపిస్తున్న జీవితం. అందులో తన పుట్టుక నుండి యవ్వనం వచ్చే వరకు ఒకటే మార్పు. తనని ఎవ్వరూ ఒక ఆడపిల్లలా చూడలేదు. కేవలం అంగడి వస్తువులానే చూశారు. చిన్నతనం నుండి చీత్కారాలే తనకు స్వాగతం పలికేవి. ఆడపిల్లగా పుట్టడం తన నేరమా అని ఆ చిన్ని మనసు ఆలోచిస్తుంటే, తన తమ్ముడిని అందరూ దొరలా చూస్తుంటే ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిందో ఆమెకే తెలిసేది. 10 ఏళ్ల ప్రాయంలో మేనమామ తనను అక్కున చేర్చుకొని శరీరాన్ని వెకిలిగా తాకుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత. చివరికి 16 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి ఆమె లేత యవ్వనాన్ని కాజేయాలని ఎన్ని మృగాల కళ్ళు కోరికలతో ఎదురుచూసేవో. చివరికి దేవుని వంకతో తనను జోగినిగా మార్చడానికి ఎందరో ప్రయత్నిస్తే అండగా ఉండాల్సిన కుటుంబం తనను ఒంటరిని చేసి కామపిశాచులకు అప్పగించిన రోజే తను చచ్చిపోయింది. ఎన్నో కలలు కన్న తన జీవితం అక్కడే సమాధయింది. ఎంతో పవిత్రంగా తన భర్తతో పంచుకోవాల్సిన సంగమం తన జీవితంలో తనకు సంబంధం లేకుండా ఎన్నోసార్లు జరిగిపోయింది. కానీ వారికి తెలియదు, ఒక శవంతో సంసారం చేస్తున్నారని. అన్ని వ్యధల్లోనూ తనకు ఏకైక ఊరట ప్రకాష్. తనను ఒక బానిసలా కాకుండా ఒక మనిషిలా చూసింది తనే. నాకు లోకజ్ఞానం కొంత అతని వల్లే అబ్బిందని నా ప్రగాఢ నమ్మకం. నన్ను కేవలం నన్నుగా చూసింది అతనే. అందుకే అతని మాట నాకు వేదవాక్కు. అలా సాగిపోతున్న జీవితం ఒకరోజు మలుపు తిప్పింది. ముంబైలో
ట్రైన్ దిగేసరికి నాకు కొత్త లోకం మరియు కొత్త జీవితం గుర్తొచ్చాయి. ఈరోజే నాకు స్వేచ్ఛ, స్వతంత్రాలు అందినట్లుగా అనిపించింది. అతన్ని అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడే 7 అడుగులు వేశాను. అతను ఒక వారమంతా ముంబాయి మహానగరాన్ని తిప్పి చూపించాడు. నా జీవితం మళ్ళీ చిగురించడం ప్రారంభించింది. ఆశల పల్లకిలో మళ్ళీ నేను ఊసులను నెమరేసుకుంటున్నాను. ఒకరోజు ప్రకాష్ నాతో మనం పెళ్లి చేసుకుందాము అన్నాడు. అంతే, ఒక్కసారిగా నాలో కొత్త కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. మాకు పెళ్ళైనట్లు, మాకు పిల్లలు పుట్టినట్లు, నాకు నా భర్త, నా పిల్లలే నా జీవితమైనట్లుగా అనిపించింది. అదే కలలు కంటున్న నాకు ఆ కలలే కలలవుతాయని ఊహించలేకపోయాను. అతని వేలి స్పర్శ నాకు కొత్తగా నా మెడను తాకుతున్నాయి. అతను నాకు తాళిని కట్టి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. అతనితో జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ పాల గ్లాస్తో లోపలికి వస్తే అతను నన్ను పైకెత్తుకొని మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. అతని ముఖం పైన నవ్వు ఎంతో అందంగా ఉంది. ఏమాత్రం గర్వం లేని తను రాత్రంతా నాతో ఎన్నో ఊసులు చెప్పాడు. అతనితో నా సంగమం అదే నా ఇష్టంతో నాకు వెలకట్టలేని అనుభూతులనిచ్చింది. అలా ఒక నెల నా జీవితమంతా సుఖ సంతోషాలను వెదజల్లింది. నా కడుపులో మాతో పాటు మరో జీవి మా మధ్యకు రాబోతుందన్న తియ్యని వార్త ఆయనకు చెప్పాలని రాత్రి వరకు ఎదురు చూస్తూ నిద్రపోయాను. అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చిన ఆయన ఉదయాన్నే నేను అర్జెంటుగా డ్యూటీ పని మీద దుబాయ్ వెళ్తున్నానని, అప్పటి వరకు తన స్నేహితురాలి ఇంట్లో ఉండాలని, వేగంగా నేను చెప్పేది కూడా వినకుండా నన్ను ఒక బంగ్లాలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎన్నో రకాల మనుషులు, అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఇలాంటి చోట తన స్నేహితురాలు అని మనసు ఘోషిస్తుంటే అప్పుడే లావుగా నడిచి వస్తున్న ఒక భారీ కాయం అతన్ని పలకరించడం, అతను ఏదో చెప్పడం, ఆమె ముఖం పైన వెంటనే చిరునవ్వు రావడం, ఆమె ఆప్యాయంగా నవ్వుతూ నన్ను పలకరించింది. అమ్మ ప్రవర, నువ్వేమీ భయపడవద్దు. నేను నీకు అక్కలాంటిదాన్ని. ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండు. అభ్యంతరం ఏమీ లేదు అంటూ ప్రేమగా మాట్లాడేసరికి నిజంగా నమ్మేశాను. ప్రకాష్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కనీసం ఒక్క నిమిషం కూడా నా మాట వినకుండా. ప్రపంచంలో ఈ విషయాన్ని ముందుగా భార్య పంచుకునేది భర్తతోనే. కానీ ఇంత మంచి విషయం వినే పరిస్థితిలో ఆయన లేడు. అవునులే, ఆఫీస్లో టెన్షన్ వలన తొందరగా వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేసి చెప్తానులే అని మనసుకి సమాధానం ఇచ్చుకున్నాను. అంతలో ఆ భారీ కాయం రావడం, నాకు ప్రేమతో పాలివ్వడం జరిగిపోయింది. ఆమె ప్రేమ నాకు అంతులేని ధైర్యాన్నిచ్చింది. అందుకే ఆమెని తొందరగా నమ్మాను. కానీ ఒకరోజు ఆ నమ్మకం వెన్నుపోటు పొడిచింది. ఎన్నిసార్లు ఆయనకి ఫోన్ చేసినా ఆయన ఫోన్ పనిచేయడం లేదు. నాకు దుఃఖం ఆగడం లేదు. ఆమెతో నా మనసు విప్పి నా గర్భం గురించి చెప్పాను. ఆమె సంతోషంతో గెంతులేస్తూ నాకు స్వీట్ తినిపించి పనివాళ్ళను పిలిచి అందరికీ ఈ సంతోషకరమైన విషయాన్ని పంచి అందరికీ విందు ఏర్పాటు చేసింది. ఆమెని అలా చూడగానే నా సొంత మనిషిలా, నా తోడ పుట్టిన అక్కలా భావించాను. ఆమె నన్ను అపురూపంగా చూసుకుంటుంటే సంతోషంతో మురిసిపోయేదాన్ని. ఒకరోజు నా గదికి బాదం పాలు తెచ్చింది. ప్రేమతో కొసరి కొసరి త్రాగించింది. ఆమె ప్రేమకు తొందరగానే నిద్ర పట్టింది. నాకు ఉదయం లేచేసరికి ఒళ్ళంతా ఒకటే నొప్పులు భరించలేనంతగా. ఒళ్ళు నీరసంగా ఉంది. నెమ్మదిగా మంచం దిగాను. కానీ చీర అంచు మంచానికి తగులుకొని ఉంది. ఎంత లాగినా రావడం లేదని వెనక్కి తిరిగాను. నా చీర మంచానికి తగులుకోలేదు. నా చీర అంచుపైన ఒక మృగాడు నిద్రపోతున్నాడు. నా కాళ్ళ కింద భూమి బ్రద్దలైపోతుందన్నట్లుగా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.